ఖమ్మం జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. విధులు నిర్వహిస్తున్న ఒక మహిళ ఎస్ఐ పైన ఒక దుండగుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె ఛాతి పైన చేతితో తోసేందుకు కూడా ప్రయత్నించాడు. కనీస జ్ఞానం లేకుండా ఒక మహిళ పైన దుర్భాషలాడుతూ చాలా చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఇది ప్రస్తుతం ఆ వీడియో ఏదైతే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఖమ్మం జిల్లా కల్లూరి మండలం తిరువురి ఎక్స్ రోడ్ దగ్గర ఈ సంఘటన జరిగింది. చౌదరి హోటల్ వద్ద రాయల రాము ఇతను కాంగ్రెస్ నాయకుడు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇతను పూర్తిగా ఎక్కువగా మద్యం సేవించి ఆ హోటల్ యాజమాన్యం పైన దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ హోటల్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఎందుకంటే ఈ రాయల రాము సుమారు అతని అనుచరుల్ని 40 నుంచి 50 వరకు కూడా అక్కడ తీసుకొచ్చి వారిపైన దుర్భాషలాడుతూ కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే అక్కడికి వెంటనే పోలీసులు చేరుకుని వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల పైన దుర్భాషలాడాడు. వాళ్ళని బూతు పదజాలంతో వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే ఆ మహిళ ఎస్ఏ అక్కడ నుంచి వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తుంటే తన గురించి తప్పుగా మాట్లాడాడు. వెంటనే ఆ మహిళ ఎస్ఏ తన చెంప చెల్లుమనిపించింది. అయితే వెంటనే రాము కనీసం ఒక మహిళ అని చూడకుండా, ఒక ఉద్యోగంలో ఒక ఎస్ఐని కూడా చూడకుండా ఆమెని తోసేందుకు ప్రయత్నించాడు. ఆ ఛాతి మీద 2 చేతులతో ఆ చేత్తో తోసేయడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతన్ని వెంటనే తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అతనికి లాఠీ కోటును కూడా ఇస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆదిత్య, చెప్పండి, ఏంటి అసలు అక్కడ ఎటువంటి ఘర్షణ నెలకొంది? దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? తేజ, ఇది ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని తిరువూరు ఎక్స్ రోడ్ వద్ద జరిగింది. సో ఆ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న చౌదరి హోటల్లో ఒక మద్యం సేవించి తల్లాడం మండలానికి చెందిన రాయల రామ అనే వ్యక్తి మొత్తం కూడా మద్యం సేవించి అక్కడ బీరంగా సృష్టించాడు. ఇతను కాంగ్రెస్ నాయకుడుగా ఇప్పుడైతే చెప్తున్నారు. ఇతను దాదాపు 30-40 మందితో వచ్చి ఆ హోటల్ పై దాడికి దిగాడు. అసలు హోటల్ పైన ఎందుకు దాడి దిగాడు, ఆ హోటల్ యజమాన్యానికి ఈ రాయల రామ అనే వ్యక్తికి ఏమన్నా గొడవలు ఉన్నాయా అని చెప్పేసి తెలియాల్సి ఉంది. మరి అది ఇన్వెస్టిగేషన్ లో అయితే తెలుస్తుంది. సో అక్కడ ఒక పెద్ద స్థాయిలో గొడవ జరుగుతుంది ఆ హోటల్ దగ్గర. ఇంత మందితో వచ్చేసి తను దాడి చేయడం పట్ల మొత్తాన్ని కూడా తెలుసుకుంది. ఇది పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి అయితే ఎస్ఐ హరిత గారు వాళ్ళ మొత్తం పోలీసులతో అయితే అక్కడికి వచ్చారు. అయితే వచ్చిన వీళ్ళ పైన కూడా 30-40 మంది కూతులతో విరుచుకుపడ్డారు, దుర్భాషలు ఆడాడు, చేతులు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం అతని రాయలు రామ వ్యక్తి ఆయన అతని అనుచరులంతా కూడా ఈ పోలీసుల పైన కూడా దాడికి దిగినట్టుగా కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఎస్ఐ హరిత వల్ల కాలేదు. ఆమెని ఈ రాయల రామ్ అనే వ్యక్తి దుర్భాషలాడుతూ తిట్టిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అసభ్య పదజాలతో ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఫుల్ మత్తులో ఉన్నాడు, మద్యం సేవించినాడు, అందుకే అతనికి ఏమీ తెలియలేదు. మహిళా ఎస్ఐ అని కూడా అతను గుర్తించక ఇటువంటి మొత్తం కామెంట్స్ అయితే చేస్తున్నాయి. అయితే మొత్తం ఇదంతా కూడా అధికార ఉంది వాళ్ళది కాబట్టి ఇటువంటి అన్ని చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే అక్కడ చేయి చేసుకున్నాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. అక్కడ స్థానికులు కూడా దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళైతే వినిపించుకోవట్లేదు. అంటే వాళ్ళు తాగిన మత్తులో ఉన్నారు కాబట్టి ఇంత సోయి లేకుండా వ్యవహరించాడని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మహిళా ఎస్ఐ ఛాతి మీద కూడా చేయి వేసి అటు పక్కకు నెట్టేశాడు ఈ రాయల రాము అని కూడా అంటున్నారు. దీంతో అయితే పోలీసులు ఆ తర్వాత ఇంకేం చేస్తారు, లాఠీలకు పని చెప్తారు, తీసుకొచ్చి కొట్టి తీసుకొచ్చేసారు పోలీస్ స్టేషన్ కూడా అని చెప్తున్నారు. అంటే అంత స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాళ్ళు బూతులతో రెచ్చిపోతున్నారు, మీద చేయలేస్తున్నారు. సో ఇక పరిస్థితి చేయదాటిపోయింది, వీళ్ళని కంట్రోల్ చేయలేమన్నా అప్పుడు ఆ టైంలో వీళ్ళు కూడా లాఠీలకు పని చెప్పి వాళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఇందులో కొందరు యువకులు పారిపోయేందుకు కూడా ప్రయత్నించారు, వాళ్ళని కూడా పట్టుకున్నారు. సో ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వీళ్ళ మీద కేసులు నమోదయ్యాయని కూడా చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా దీని పట్ల రియాక్ట్ అయిపోయింది. ఇటువంటి ఘటనల్ని మేము సమర్థించామని ఆ రాయల రామ్ అనే వ్యక్తిని కూడా వాటి నుంచి సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి దాని మీద ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాలి. సో దీనికి సంబంధించి ఇంకా కూడా రేపటి వరకు అయితే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే వీళ్ళు ఎందుకు ఆ హోటల్ మీద దాడి చేశారు, ఆ హోటల్ యజమాన్యానికి వీళ్ళకి ఏమన్నా ముందు నుంచి గొడవలు ఉన్నాయా, అసలు ఒక ఎస్ఐలు పోలీసులను చూడకుండా ఇంత మందితో వచ్చి మీరు ఈ విధంగా ఎందుకు అసభ్య పదాలతో దుర్భాషలాడారు, మహిళా ఎస్ఐ పైన ఏ విధంగా చేస్తారు, ఇలాంటివన్నీ కూడా నిజంగా ఇది ఒక వివాదాస్పదంగా మారిపోయింది. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటారు. చూద్దాం మరి ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో. మరి కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయింది, వీళ్ళని సస్పెండ్ చేసిందని చెప్పారు. మరి
చూడాలి ఈ ఘటనలో మరి రాయల్ రామ్కి ఎటువంటి చర్యలు తీసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. సో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాయల రాము పూర్తిగా మద్యం సేవించి ఒక మహిళా ఎస్ఐ పైన దుర్భషలాడుతూ బూతు పదాచారంతో ఆమెను తిడుతూ ఆమె పైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే పూర్తిగా అక్కడ పోలీసులు లాఠీలకి పంచేపట్టాల్సి వచ్చింది. తర్వాత అతనితో పాటు మద్యం సేవించి అక్కడ గొడవ చేస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అండ్ చాలా మంది నెటిజన్స్ ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేస్తున్నారు, తను మహిళా ఎస్ఐ కావచ్చు కానీ పబ్లిక్ లో కొట్టడం చాలా తప్పు కదా, అతను మద్యం ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా ఆమె ఎట్లా కొడుతుందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అతను మద్యం సేవించున్నాడు, అక్కడ మహిళా ఎస్ఐ ఉంది, ఆమె ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఆమె అక్కడ విధులు నిర్వహిస్తుంది. అలాంటి మహిళ పైనే 40 మందితో దాడి చేయడానికి ప్రయత్నించినాడు. అదే మద్యంలో ఒంటరిగా ఒక మహిళ కనిపిస్తే వాడు ఏం చేస్తాడు, ఒంటరిగా ఒక చిన్న పాప కనిపిస్తే ఏం చేస్తాడు, ఆ హోటల్ యాజమాన్యం పైన దాడి చేయడానికి వచ్చినాడు, వాడికి ఇలాంటి చేయడం ఒక పెద్ద లెక్క. కాబట్టి ఎవరైనా అక్కడ కంట్రోల్ చేయాలనుకున్నారు, వాళ్ళ ధర్మం అది. పోలీసు ఉద్యోగిని అక్కడికి వచ్చింది కంట్రోల్ చేయాలని చెప్పేసి గొడవలు ఏమి జరగకుండా, కానీ వచ్చిన వారిపైన ఈ రకమైనటువంటి పదజాలంతో వాడడం వల్ల ఖచ్చితంగా మరి చేసుకోవాల్సి వస్తుంది. తిరిగి అతను కూడా ఆ మహిళ పైన తన ఛాతి పైన చేతితో గెంటి వెనక్కేసాడు కదా మరి. సో కాబట్టి ఈ రాయల రాముని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. శిక్షించాలి, ఎందుకంటే పబ్లిక్ లో ఇట్లాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే అతనికి ఆ హోటల్ యాజమాన్యానికి అతనికి ఏమైనా గొడవలు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్ట్రైట్ ఫార్వర్డ్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు. దాని తర్వాత పోలీసులు చూసుకుంటారు. ఒకవేళ అక్కడ కూడా జరగకపోతే ఇంకా చాలా ఉన్నాయి. సో అంతేకాని అక్కడికి ఒక 40-50 మందిని తీసుకొచ్చి పూర్తిగా మద్యం సేవించి వాళ్ళందరితో తాగించి అక్కడ ఒక పెద్ద గొడవ సృష్టించి వచ్చి కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసుల పైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లాఠీలతో వాళ్ళకి కోటింగ్ ఇస్తారనేది మాత్రం పక్కా.